గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సూత్ర ఇండియన్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ అంటేనే మీ అందరికీ తెలిసే ఉంటుంది. డెఫినెట్గా ఇక్కడ అన్ని స్టేట్స్ నుంచి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకున్న టాలెంట్ని వాళ్ళైతే ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ స్టాల్స్ని అయితే పెట్టేశారండి. జ్యువెలరీ అవ్వచ్చు, మీకు ఫ్యాషన్కి సంబంధించిన ఎనీ 3-piece డ్రెస్ సెట్, మెటీరియల్స్, శారీస్, ఇలా అన్ని రకాలు అయితే స్టాల్స్ అయితే పెట్టేశారు. సో మేమైతే వచ్చేసాము. డేట్స్ వచ్చి సెప్టెంబర్ 4th and 5th, అంటే 2 days మాత్రమే. మీరు ఈ రోజైతే లాస్ట్ డేట్ కాబట్టి ఎర్లీగా ఇమ్మీడియట్గా అయితే వెళ్ళిపోండి. ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఫ్యాబ్రిక్స్ కానీ ఫ్యాషన్గా ఉన్న డిజైనర్స్ వాళ్ళు చేసిన డిజైనింగ్స్ కానీ ఎక్సలెంట్ ఉన్నాయండి. అడ్రస్ వచ్చి మీకు క్లియర్గా చెప్పాలంటే A+ కన్వెన్షన్, మున్సిపల్ ఎంప్లాయీస్ కాలనీ, మొఘల్ రాజ్పురం, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఆపోజిట్ లలిత జ్యువెలరీ, విజయవాడ. సో ఈ అడ్రస్లో అయితే A+ కన్వెన్షన్, మీకు ఏదైతే చెప్తున్నానో మొఘల్ రాజ్పురంలో ఉన్న A+ కన్వెన్షన్లో అయితే ఈ స్టాల్స్ అన్ని కూడా ఒకే చోట పెట్టారు. సో మీకు ఏ ఐటమ్ కావాలన్నా మీరు డెఫినెట్గా షూర్గా A+ కన్వెన్షన్కి అయితే వెళ్ళిపోండి. అన్ని ఎగ్జిబిషన్స్లో చూసే ఉంటారు కామన్గా. ఎంట్రన్స్లో వచ్చి షూర్గా అయితే ఇలా మనకి ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి. సో మ్యాక్సిమం చెప్తున్నాను, అవుట్ సైడ్ ఫుడ్ని అయితే అవాయిడ్ చేయండి. సో ఎంట్రీ స్టార్టింగ్లో అయితే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ను పేరు తీసుకుంటున్నారండి. సో ఎంట్రీ అయితే ఫ్రీ, మీరు ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీరు లోపలికి ఇలా ఎంటర్ అయ్యారంటే మీకు అన్ని స్టాల్స్ క్లియర్గా కనిపిస్తాయి. ప్రతి స్టాల్, ప్రతి మోడల్ చాలా బాగుందండి. సో ఎంట్రన్స్ మీ అందరిని అట్రాక్ట్ చేసే స్టార్టింగ్ నాకైతే మీ అందరికీ కూడా నాకు తెలిసే ఉంటుంది, మేబీ నా చాయిసే ఉండుంటుంది, జ్యువెలరీ కదండి. సో ఎంటర్ అవ్వగానే వెంటనే ఇమీడియట్గా రైట్ సైడ్ అయితే జ్యువెలరీ కనిపించింది. సో జ్యువెలరీని ఫస్ట్ ఈ స్టాల్ అయితే చూద్దామని చెప్పేసి సో జ్యువెలరీ అటువైపు అయితే మేము టర్న్ అయిపోయాము. మీ అందరికీ కూడా ఫ్యాషన్కి సంబంధించి ఫస్ట్ ప్రిఫరెన్స్, మీరు ఒకవైపు డ్రెస్సెస్, ఒకవైపు మీరు ఇలా జ్యువెలరీ పెడితే దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారో మీ కామెంట్ ద్వారా అయితే నాకు తెలియచేయండి. సో మేమైతే ఇలా జ్యువెలరీ కౌంటర్ని అయితే మొత్తం టోటల్గా చూసాము. ఎక్స్ట్రాడినరీ అండి, చాలా చాలా బాగుంది. మీకు డిఫరెంట్ కలెక్షన్ కావాలి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్, అన్ని ఆల్ వెరైటీస్ జ్యువెలరీ ఒకే చోట ఇక్కడైతే నిజంగా అంటే ఒకే స్టాల్ అయితే మొత్తం కంప్లీట్గా పెట్టేశారు. హ్యాండ్ బ్రేస్లెట్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇయర్ రింగ్స్ కానీ అది కానీ ఇక్కడ ఎందుకు ఈ స్టాల్ చూడమంటున్నానంటే డిఫరెంట్ కలెక్షన్ అంటే స్టూడెంట్స్కి అయితే చాలా అట్రాక్ట్గా ఉంది. మీకు అందరికీ తెలుసు రాబోయే నెక్స్ట్ సీజన్స్ అన్నీ కూడా మనకి ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి. మంత్ ఎండ్లో దసరా ఫెస్టివల్ ఉంది, దివాళీ ఉంది, January 1st ఉంది. సో ఇలాంటి జ్యువెలరీని అయితే డెఫినెట్గా మీ సొంతం చేసుకోండి. ఇవి ఇయర్ రింగ్స్ వచ్చేసి 200 to 300 రేంజ్లో ఉన్నాయి. స్టోన్స్కి సంబంధించి కలెక్షన్ అయితే చాలా బాగుందండి, డిఫరెంట్గా ఉంది. సో ప్రతి ఐటమ్ని అయితే నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను, మీరు ఒకసారి చూసేయండి. ఇక్కడ ఇయర్ రింగ్స్లో మనకి పర్ల్స్కి సంబంధించిన ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. 300 రూపీస్ అండి. అంటే కొంచెము మంచిగా ఉన్న కొద్దిగా ఎక్స్ట్రా వర్క్ ఉన్న ఇయర్ రింగ్స్ అన్ని 300 రూపీస్, లేదంటే చిన్నగా ఉన్నవన్నీ కూడా 200 రూపీస్ ఆ రేంజ్లో, అంటే 2 to 300 రూపీస్ రేంజ్లో అయితే ఇయర్ రింగ్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. నేనైతే ఒక ఐటమ్ తీసుకున్నాను, మా పాపకి బాగా నచ్చి స్టోన్స్కి సంబంధించి పెరల్స్ వచ్చి ఐటమ్ అయితే తీసుకున్నాను. సో మీరు కూడా చూడండి, ప్రతి ఐటమ్ చాలా 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 బాగుంది, మీ అందరికీ నచ్చుతుంది. షూర్గా వెళ్ళండి. నేను వెళ్ళమని ఎందుకు చెప్తున్నాను అంటే మీరు వెళ్తే జ్యువెలరీ పరంగా అయితే డెఫినెట్గా 100% సాటిస్ఫై అవుతారు. ప్రైస్ అంటారా, వాళ్ళు ఫిక్స్డ్ పెట్టేశారండి, నో బార్గెనింగ్. ఎక్స్పెషల్లీ ఈ జ్యువెలరీ షాప్లో అయితే అసలు మాట్లాడటానికి వీల్లేదని చెప్పేశారు, ఫిక్స్డ్ ప్రైజెస్ పెట్టేశారు. మేబీ నేను ఇక్కడైతే ఒక పాయింట్ అబ్జర్వ్ చేశానండి, వాళ్ళు డిఫరెంట్ స్టేట్స్ నుంచి రావటం వల్ల ఏమో ఫుల్గా టైర్డ్ అయిపోయి ఉన్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఆ రోజైతే సేల్, నిన్న ఫస్ట్ డే 4th అయితే సెప్టెంబర్ 4th అయితే సేల్ అనేది కొంచెం డల్గా ఉంది. క్రౌడ్ బాగానే ఉంది కానీ సేల్ డల్గా ఉన్నదన్న ఒక చిన్న డిప్రెషన్లో వాళ్ళైతే ఉన్నారు. సో నేను వెళ్ళిన టైం అయితే వాళ్ళు కొంచెం లంచ్ టైం అండి, వాళ్ళందరూ అలా ఉండటం అయితే నేనైతే ఎవరిని డిస్టర్బ్ చేయకుండా వీడియో అయితే కంప్లీట్గా ఐటమ్ని అయితే చాలా క్లియర్గా డిజైన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ కలర్స్ కానీ మీకు క్లియర్గా కనిపించాలని ఈ వీడియోని అయితే ఇంత జూమ్ చేసి మీకోసం అయితే మేము క్లియర్గా తీసాము. ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ ప్రైజెస్ అంటారా, మీకు చెప్తున్నా కదండి 200, 300 రేంజ్లో ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా 60 రూపీస్, 80 రూపీస్, 100 రూపీస్ ఆ రేంజ్లో చిన్న క్లిప్స్ కూడా ఉన్నాయి. బ్రేస్లెట్స్ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ వాళ్ళు 300 రూపీస్ అయితే చెప్తున్నారు బ్రేస్లెట్స్ అన్నీ కూడా. బెల్ట్ వచ్చేసి 500 రూపీస్లో ఉన్నాయి, 300 రూపీస్లో ఉన్నాయి. బెల్ట్లు మీకు స్టార్టింగ్లో చూపించాను కదండి, చాలా చాలా బాగున్నాయి. వెస్టర్న్ స్టైల్కి సంబంధించిన ఎవరైనా వెస్టర్న్గా వెయ్యాలి, చక్కగా మోడర్న్గా ఉండాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఈ స్టాల్ అయితే సూపర్ బెనిఫిట్ అని చెప్పచ్చు. ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా, చిన్న ముత్యాలతో చక్కగా ఆ స్టోన్ ఐటమ్ బాగుంది, ఆ ముత్యాలు బాగుంది, అన్నీ బాగున్నాయి. చిన్న
ఐ మీన్ స్మాల్ డిజైన్ ఉన్నవన్నీ కూడా చిన్న చిన్న ఇవన్నీ 200 రూపీస్ అంటే కొంచెం హెవీ డిజైన్ ఉన్నవన్నీ కూడా 300 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి. డెఫినెట్ గా మీరు జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళు మాత్రం ఈ రోజు లాస్ట్ డేట్ కాబట్టి మీరు ఒక్కసారి వెళ్ళి విజిట్ చేస్తే ఏదో ఒక ఐటమ్ షూర్ గా తీసుకుంటారు, మీరు సాటిస్ఫై అవుతారు. సో నెక్స్ట్ కంటిన్యూషన్ స్టాల్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లాత్ కి సంబంధించి ఉన్నాయి. పట్టు చీరలు మెయిన్ చెప్పాలంటే పట్టు చీరలు ఎక్కువ ఉన్నాయండి. ఫ్యాషన్ డిజైనింగ్ కన్నా పట్టు చీరలు ఎక్కువ ఉన్నాయి. చిన్న పిల్లల డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. మీకు ఇవన్నీ కూడా 1000 రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి. 1000, 1500, 2000 రూపీస్ రేంజ్ అయితే వాళ్ళైతే బార్గెన్ చేయొద్దు. ఫిక్స్డ్ అని అయితే నిన్న ఫస్ట్ డే అయితే వాళ్ళు క్లియర్ గా చెప్పేశారు. ఫిక్స్డ్ ప్రైజెస్ అని చెప్పారండి. సో నేను చెప్పాను కదండి, క్రౌడ్ ఎక్కువగా ఉంది కానీ అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు ఏమో. ఎందుకంటే మేబీ ఈ మంత్ లో నెంబర్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ అనేవి విజయవాడలో జరగటం వల్ల ప్రతి ఒక్కరు ఆల్రెడీ వాళ్ళకి షాపింగ్ కంప్లీట్ అయిపోయినట్టుంది. కొంతమంది చెక్ చేద్దామని చెప్పి వచ్చి చూస్తున్నట్టున్నారు. సో క్రౌడ్ అయితే ఉంది కానీ కొంచెం వాళ్ళైతే డల్ గా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ డ్రెస్సెస్ చూస్తున్నారు కదా, అన్ని కూడా 2000, 2500 రూపీస్, 3000 రూపీస్ ఇలా రేంజ్ అయితే డిపెండ్స్ ఆన్ మోడల్ ని బట్టి ఉన్నాయి. ప్రైజెస్ అయితే మీరు ఒక్కసారి అడిగి చూడండి, బార్గెన్ చేసి చూడండి. అంటే అడగటంలో తప్పలేదు కాబట్టి మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఇవి కూడా రెడీమేడ్ బ్లౌజెస్ అండి. నిజంగా కలంకారీ డిజైన్ తో ఇవన్నీ కూడా ఆల్ కలర్స్ మీద వాళ్ళు ఇస్తున్న మల్టీ కలర్ ప్యాటర్న్ అయితే సూపర్ ఉంది, చాలా బాగుంది. 1800 చెప్పారు ఒక పీస్ అయితే మేము అడిగాము. 1800, 2500 ఆ రేంజ్ లో అయితే చెప్తున్నారు. డిపెండ్స్ ఆన్ వర్క్. సో ఎవరికైనా ఇమీడియట్ గా కావాలి, ఆన్ ద స్పాట్ కావాలి, కొంచెం ఈ ఫెస్టివల్స్ కి టైం లేదు అనుకున్న వాళ్ళు, ఎందుకంటే అవుట్ సైడ్ మనం ఏదైనా మగ్గం వర్క్ చేపించినా ఆల్మోస్ట్ 2000 నుంచి 2500 వరకు అయితే తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకైతే ఇది బెటర్ ఆప్షన్ అంటాను. రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఒకసారి చూడండి. వర్క్ అయితే చాలా బాగుందండి. ఎక్కడా కూడా వర్క్ బాగాలేదు, ఇవి పిచ్చిగా ఉంది స్టాక్ అంటానికైతే లేదు. వర్క్ బాగుంది, మెటీరియల్ బాగుంది, ఫ్యాషన్ అంతా బాగుంది. కానీ ప్రైస్ అనేది మీ అందరికీ తెలుసు కదండి. A+ కన్వెన్షన్ అంటేనే కొంచెం కాస్ట్లీ, ప్లస్ ఏరియాని బట్టి కానీ అక్కడున్న కన్వెన్షన్ బట్టి కానీ వాళ్ళు పే చేసుకుంటున్న వాళ్ళకు జరుగుతున్న ఎక్స్పెన్సెస్ బట్టి కానీ వాళ్ళు ప్రైస్ అనేది డిసైడ్ చేయడం అనేది కామన్, అది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. సో ఇక్కడ ఫ్లవర్స్ కి సంబంధించి చూస్తున్నారు కదా, వీళ్ళు కస్టమైజ్ కూడా చేస్తారు అంట. ప్రతి ఒక్క దండ మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ ప్యాటర్న్ చేసి ఇస్తా అంటున్నారు. ఇవి కూడా కొంచెం నాకు 4000, 5000 నేను అడిగిన ఈ రోజెస్ దండ అయితే నిజంగా చాలా చాలా మక్మల్ క్లాత్ తో చేశారండి. చాలా బాగుంది. రోజెస్ పెద్ద దండ, డిపెండ్స్ ఆన్ లెంత్ ని బట్టి ప్రైస్ చెప్తున్నారు. 1500 రూపీస్ నుంచి అయితే ఇది స్టార్టింగ్ అయితే ఉందండి. 1500 నుంచి. నేను కృష్ణయ్యకి సంబంధించి మా ఇంట్లో ఉన్న బాబా పటానికి సంబంధించి కూడా నేను కొన్ని దండలు అయితే అడిగాను. వాళ్ళైతే 4000, 5000 అంటే మాకున్న లెంత్ ని బట్టి అడిగితే మాది 3x3 అనమాట బాబా గారి ఫోటో. నేను అడిగితే వాళ్ళు 4000 రూపీస్ అండి, అది 5000 అవుతుంది, మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ 4000కి ఇస్తా అన్నారు. సేమ్ ఇదే రోజెస్ దండ అండి, బాబా గారికి ఇష్టం అని చెప్పి ఈ దండనైతే నేను అడిగాను 3x3 సైజులో. వాళ్ళైతే 5000, 4000 అనగానే ఇంకా నేను బార్గెన్ చేయడానికి ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళు ఫొటోస్ పంపిస్తాను, ఇంకా మీకు డిఫరెంట్ వెరైటీస్ కావాలంటే అని అనగానే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్, వాళ్ళ కార్డు డీటెయిల్స్ తీసుకున్నాను. సో మీరు కూడా చూడండి, వెళ్ళినప్పుడు మీరు సాటిస్ఫై అయితే వాళ్ళ దగ్గర ఒక విజిటింగ్ కార్డ్ తీసుకోండి, వాళ్ళ దగ్గర ఓ నెంబర్ నోట్ చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇమీడియట్ గా కావాలి, మాకు షాపింగ్ చేసే టైం లేదు అనుకున్నప్పుడు మీరు కాంటాక్ట్ చేస్తే మీకు కొంత వర్క్ అనేది ఈజీ అయిపోతుంది. వాళ్ళైతే ఇంటికి వచ్చి కస్టమైజ్ చేసి మీకు ఇంటికి వచ్చి మరీ డెలివరీ అనేది చేస్తామని చెప్తున్నారు. సో ఈ విధంగా అయితే మీరు షూర్గా వాళ్ళని దీనికోసమైనా మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర కార్డ్స్ తీసుకోండి, డీటెయిల్స్ రాసుకోండి. అవసరమైన టైంలో మీరు కాల్ చేస్తారంటే మీకు నచ్చిన ఫ్యాబ్రిక్స్ కానీ డ్రెస్ మోడల్స్ కానీ ఏదైనా కాంటాక్ట్లో వాళ్ళు క్లియర్గా చెప్తున్నారండి, కస్టమైజేషన్ అయితే ఉంది, మేము చేస్తాము అని చెప్తున్నారు. సో ఇక్కడ శారీస్ కూడా చూస్తున్నారు కదా, ఈ స్టాల్లో శారీస్ కలర్స్ వైజ్గా కానీ దాని మీద కాంబినేషన్ కానీ డిజైన్ ప్యాటర్న్ కానీ ఎక్సలెంట్ అండి. చాలా చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్. కాస్ట్ వచ్చి అంటారా 2500 రూపీస్, 3500, 4000 ఈ రేంజ్లో అయితే ఉన్నాయి. కాస్ట్ కొంచెం హెవీ అనిపించిన మీరు ఆ ఫ్యాబ్రిక్ని టచ్ చేస్తే తెలుస్తుంది ఎందుకు వాళ్ళు అంత హై రేంజ్లో చెప్తున్నారు అని. ప్యాటర్న్ బట్టి ఉంటుందండి. అవుట్ సైడ్ వేరే అదర్ స్టాల్స్ లో వేరే శేషసాయి కళ్యాణ మండపం ఉంది కదండి, అక్కడ హ్యాండ్లూమ్స్ కి సంబంధించి నేను అక్కడ అబ్జర్వ్ చేశాను. స్టాక్ ఇక్కడ అబ్జర్వ్ చేశాను. ఇక్కడైతే వెస్టర్న్ స్టైల్లో ఉంది. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ అవుట్ సైడ్ మీరు అదర్ స్టాల్స్ కి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే వెస్టర్న్ ఇష్టపడే వాళ్ళు
డిఫరెంట్ స్టైల్స్లో కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇప్పుడు నేను చూపిస్తున్న ఇక్కడ ప్రతి స్టాల్ అయితే చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది. ఫ్యాబ్రిక్ కూడా మీరు అంతా కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అదే ప్యూర్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది. కానీ వాళ్ళు డిజైన్ చేసిన ప్యాటర్న్స్ అంటే వాళ్ళు బొటిక్కి సంబంధించిన వాళ్ళు అవ్వటం వల్ల ఉమెన్స్ వీళ్ళంతా కూడా వాళ్ళ స్టైల్లో వాళ్ళకి ఏది నచ్చుతుందో వాళ్ళ స్టేట్ని బట్టి ప్యాటర్న్ అనేది డిజైన్ చేశారు. ప్రతి దానికి కూడా డిఫరెంట్ కలెక్షన్ బాగున్నాయి. వెస్ట్రన్ స్టైల్లో అయితే ఉన్నాయి. హ్యాండ్లూమ్స్కి సంబంధించి అయితే సేమ్ రిపీటెడ్ మోడల్స్ రిపీటెడ్ ఏంటంటే చాలా కొంచెం చిన్న డిఫరెన్స్తో ఏదైనా చిన్న డాట్స్ డిఫరెన్స్తో హ్యాండ్లూమ్స్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ అలా కాదండి, వెస్ట్రన్ స్టైల్లో ఉండటం వల్ల మేబీ మీ అందరికీ నచ్చొచ్చు. ఈ స్టాల్ వచ్చేసి ఓన్లీ 2 పీస్ సెట్ అండ్ 3 పీస్ సెట్ డ్రెస్ పీసెస్ ఉన్నవి. ఇవన్నీ కూడా ఓవరాల్గా అన్నీ కూడా 1500 రూపీస్ అని చెప్తున్నారు. సో ఒకసారి వెళ్ళండి, ట్రై చేయండి. మీకు వెస్ట్రన్ స్టైల్ కావాలి అంటే మటుకి A+ కన్వెన్షన్ని మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ రోజు లాస్ట్ డేట్ కాబట్టి ఒకసారి మీరు విజిట్ చేశారంటే మీకు నచ్చిందంటే వెల్ అండ్ గుడ్ ఆన్ ద స్పాట్ మీరు తీసుకోవచ్చు. లేదంటే కనుక వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ తీసుకున్నారంటే మీకు ఇన్ ఫ్యూచర్లో షూర్గా యూజ్ అవుతుంది. సో ఇక్కడైతే స్వీట్స్ స్టాల్ ఇవన్నీ కామన్ కదండి. ప్రతి ప్లేస్లో అయితే స్వీట్ స్టాల్ ఉంటుంది. ఇక్కడ ఒక అట్రాక్షన్ ఉందండి. ఇక్కడ ఒక అతను సేల్ చేస్తున్నాడు. ప్రతిదీ టేస్ట్ చేయమని అయితే ఎంత క్లియర్గా చెప్తున్నాడు. అతను అటు సైడ్ నుంచి పొరపాటున ఈ ఫుడ్ స్టాల్ అతన్ని ముందు నుంచి వెళ్తే చాలా అతను పిలిచి మరి ప్రతి పీస్ ఇస్తున్నాడండి. చిన్న పీస్ అందరికి ఇచ్చి టేస్ట్ చేయండి, తీసుకోండి, టేస్ట్ చేయండి, తీసుకోండి అని చెప్పి అందరినీ కూడా టర్న్ చేసేస్తున్నాడు తన షాప్కి. అయితే బాగున్నాయి కానీ టేస్ట్ అయితే నిజంగానే చూసాము. ఫుడ్ అయితే బాగుంది. ఒకసారి మీరు కూడా వెళ్తే కనుక A+ కన్వెన్షన్లో ఆ మిడిల్లో ఉన్న ఆ ఫుడ్కి సంబంధించిన స్నాక్స్కి సంబంధించిన స్టాల్ అయితే టేస్ట్ చేసి తీసుకోండి. ప్రతి ఐటమ్ కూడా అతనే ఇస్తున్నాడు కాబట్టి మనం టేస్ట్ చేయడంలో తప్పులేదు. నెక్స్ట్ ఈ స్టాల్ అండి, గేమ్స్ కి సంబంధించి స్టాల్ అయితే ఉంది. ఇది PVP మాల్లో కూడా ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ సోప్స్ కానీ ఇక్కడ చెస్ కి సంబంధించి డిఫరెంట్ గేమ్స్ కి సంబంధించి కలెక్షన్ అయితే బాగుంది. ఇవన్నీ కూడా 2000-3000 రేంజ్ లో చెప్తున్నారు. వుడ్ కి సంబంధించిన వుడ్ తో చేసిన వర్క్ అండి ఇది. సో చూస్తున్నారు కదా ఆ గేమ్ ఎలా ఆడాలి అనేది వాళ్ళైతే క్లియర్ గా చెప్తున్నారు. మెయిన్ వచ్చేసి వాళ్ళ షాప్ వచ్చి PVP మాల్లో ఉందంటండి. ఇక్కడ జస్ట్ పరిచయం చేయడం కోసం మా ఐటమ్ అందరికీ తెలియజేయడం కోసం అయితే మేము ఇక్కడ స్టాల్ తీసుకున్నాము. ఇక్కడ తీసుకున్న వాళ్ళకి 20% ఆఫర్ అయితే ఇస్తాము. మీరు డైరెక్ట్ PVP మాల్కి వచ్చారంటే 10% ఇస్తాము అని చెప్పి వీరైతే చెప్తున్నారు. సోప్స్ కూడా ఉన్నాయండి, రియల్ సోప్స్ కూడా బాగానే ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేయండి. ఇదే ఐటమ్ కావాలి అనుకుంటే PVP మాల్లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. వీళ్ళంతా కూడా వాళ్ళు ఇక్కడ కనిపించడానికైతే కొన్ని స్టాల్స్ లో వాళ్ళైతే రిజెక్ట్ చేశారండి. సో పెద్దవాళ్ళు ఉన్నారు అందరూ. వాళ్ళు ఎందుకనో మేబీ వాళ్ళకి సేల్ అవ్వకపోవడం వల్ల లేకపోతే అదర్ ప్రాబ్లమ్స్ ఏమో తెలియదు కానీ వాళ్ళు ఏదైతే వీడియో అయితే అవాయిడ్ చేయమని చెప్పారు. ఓన్లీ వాళ్ళ స్టాక్ అయితే తీసుకోమని చెప్పారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా 2500 రూపీస్ నుంచి స్టార్ట్ అండి. అప్ టు 20,000 వరకు ఉన్నాయని అయితే చెప్తున్నారు. సో మేము వెళ్ళింది లంచ్ టైం కాబట్టి నేనైతే ఎవరిని డిస్టర్బ్ చేయలేదండి. స్టాక్ అయితే మీరు మోడల్స్ చూస్తే కలెక్షన్ చూస్తే ఎంత ప్రైజెస్ చెప్పినా స్టార్టింగ్ అయితే 2500 రూపీస్ అనేది కామన్. అప్ టు 20,000 రూపీస్ ఫిక్స్ అయిపోండి. ఇక్కడ మీకు ఎక్స్పెషల్లీ అక్కడికి వెళ్ళి ఓపెన్ చేసిన తర్వాత అక్కడ నచ్చితే డిపెండ్స్ ఆన్ స్టైల్ కానీ ఫ్యాబ్రిక్ కానీ మోడల్ని బట్టి అప్పుడు మీరు వాళ్ళతో డిస్కస్ చేయండి, మాట్లాడండి. మీకు నచ్చితే అడిగి బార్గెన్ చేయండి. వాళ్ళు ఫిక్స్డ్ అని చెప్తున్నారు కానీ మీకు కూడా తెలుస్తుంది కదా ప్రైస్ అని. నెంబర్ ఆఫ్ షాపింగ్స్ అయితే మీరు కూడా చేసే ఉంటారు. మాట్లాడి అడిగి తీసుకోండి. ఇక్కడ రెడీమేడ్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి. డిఫరెంట్ కలెక్షన్ తో ఉన్నాయి. వర్క్ అయితే చాలా బాగుంది. మిర్రర్ వర్క్ తో కూడా ఉంది. చెప్పాను కదా అన్ని కూడా వెస్టర్న్ స్టైల్లో ఉన్నాయని. ఇక్కడ కలర్స్ కూడా చూస్తున్నారా, మల్టీ కలర్ కాంబినేషన్ కానీ ఎల్లో కలర్ కానీ, అంటే ఒకవైపు ట్రెడిషనల్ ఉంది కానీ ట్రెడిషనల్ కలర్స్ ని కూడా వీళ్ళు వెస్టర్న్ స్టైల్లో అయితే డిజైన్ చేశారు. సో అదైతే నాకు నచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ ఎవర్ గ్రీన్ ఎక్కడ చూస్తున్నా కూడా మనకి బాగా రిపీటెడ్ గా కనిపిస్తుంది. పెయింట్ వర్క్ ఒకటి, నెక్స్ట్ మిర్రర్స్ కి సంబంధించి మిర్రర్ వర్క్ ఒకటి, ఇవైతే బాగున్నాయి. మీకు మన లోకల్ లో అయితే ఇలాంటి కొంచెం డిజైన్ అనేది కొంచెం రేర్ కాంబినేషన్ అని చెప్పాలి. ఇలాంటి స్టాల్స్ కి వెళ్తే మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ మిర్రర్ వర్క్ కానీ పెయింట్స్ కి సంబంధించిన వర్క్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ కొంచెం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయని చెప్పొచ్చు. షాప్స్ కి కన్నా నేనైతే ఇలా ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసినప్పుడు కొద్దిగా మీరు రీజన్ గా బార్గెన్ చేసి వాళ్ళతో మాట్లాడి తీసుకోవడం వల్ల మీరు కూడా సాటిస్ఫై అవుతారు అనేది నా ఒపీనియన్ అండి.
కాటన్ శారీస్ కూడా కలెక్షన్ అయితే బాగుంది. కొంచెం మెటీరియల్ అయితే కొంచెం నాకు పల్చగా ఉన్నట్టు అనిపించింది, కానీ పర్వాలేదండి. వాటి మీద ఉన్న డిజైన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ అవి కూడా బాగున్నాయి. కొద్దిగా ఫ్యాబ్రిక్ అయితే మీరు డెఫినెట్ గా అబ్జర్వ్ చేయండి. అంటే వెయిట్లెస్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇవి నచ్చొచ్చు. సో డెఫినెట్ గా అలా కూడా చూసుకోండి. మీకు వెయిట్ కావాలా వెయిట్లెస్ కావాలా అని కూడా మీరు ఆ చాయిస్ ప్రకారం కూడా మీరు ఫ్యాబ్రిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. టోటల్ గా ఓవరాల్ గా ఈ డ్రెస్సెస్ ఉన్నాయి, ఈ షాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఇలా కలెక్షన్ ఇలా ఉంది అని అయితే మీకు నేను డైరెక్ట్ చూపించేస్తున్నాను. సో డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి లంచ్ టైంలో వాళ్ళు ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు. ప్లస్ వాళ్ళు డల్గా ఉన్నారు కాబట్టి నేను అందరితో మాట్లాడి చూశానంటే అస్సలు సేల్ లేదంట. సో వాళ్ళకి షోర్గా షాప్ రెంట్ అయితే ఎక్కువగానే ఉంటుంది కదండి. మేబీ వాళ్ళు ఒక 1 డే ఉన్న 2 డేస్లో 1 డే కనుక వాళ్ళకి ఇలా స్పాయిల్ అయింది అంటే వాళ్ళకి చాలా వరకు సేల్ పోయినట్టే, వాళ్ళు షోర్గా లాస్లోకి అయితే వెళ్తారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను వాళ్ళని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టలేదు. అది కూడా అందరూ కూడా ఎక్కువ మంది యూట్యూబ్ వీడియోస్ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి కూడా మేబీ అలా నచ్చకపోయి ఉండొచ్చు. సో నేను అందుకని వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా, నేను వెళ్ళిన టైం కరెక్ట్ కాదు కాబట్టి ఆఫ్టర్నూన్ టైంలో ఇలా వీడియో క్లిప్స్ అయితే తీశాను నేను. రెడీమేడ్ డ్రెస్సెస్ అయితే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఈ ఫెస్టివల్స్కి ఎవరికైనా స్టిచ్చింగ్ చేసుకునే టైం లేదు, షాపింగ్ చేసుకునే టైం లేదు అనుకుంటే నెంబర్ ఆఫ్ షాప్స్, మీరు అన్ని షాప్స్ వెళ్ళి చూసి తిరిగే కన్నా ఇక్కడ ఇలాంటి ఎగ్జిబిషన్స్లో ఉన్న డిఫరెంట్ కలెక్షన్స్ అయితే మీకు చాలా బెస్ట్ ఆఫర్ అని చెప్పచ్చు. ప్రైజ్ వైజ్గా మీరు చెక్ చేసుకోండి, ప్రైజ్ వైజ్గా చూసుకోండి. ఇలా చూస్తున్నారు కదా 3 పీస్ డ్రెస్ సెట్స్, ఇవన్నీ కూడా 4000 రేంజ్లో ఉన్నాయండి. స్టైల్స్ మారిపోతున్నాయి. మీకు స్ట్రైట్ కట్ ప్యాంట్స్ వస్తున్నాయి, పటియాలా స్టైలు, సెమీ పటియాలా, ఇలాగా డిఫరెంట్ స్టైల్స్లో అయితే ఉన్నాయి. బాటమ్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి. మెటీరియల్ కూడా ఉంది. మెటీరియల్ కూడా వాళ్ళు 3000 చెప్తున్నారు. అరౌండ్ 2500కి అలా ఇచ్చేస్తామండి అని చెప్తున్నారు. మీరు చూడండి, సెలెక్ట్ చేసుకోండి అని అంటున్నారు. వర్క్ అయితే బాగుందండి, మెటీరియల్ బాగుంది, వర్క్ బాగుంది, సెల్ఫ్లో ఉన్నాయి, కాంట్రాస్ట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్. ఈ స్టాల్ కూడా మీకు నచ్చుతుంది. ఏ స్టాల్ అయినా పర్వాలేదండి, మీకు నచ్చిన విధంగా మీరు వెళ్ళి అబ్జర్వ్ చేయండి, చూడండి, కొంచెం సేపు టైం స్పెండ్ చేయండి. ఈరోజు ఎటు మీకు హాలిడే కాబట్టి మీకు ఛాన్స్ ఉంటే కనుక ఈరోజు లాస్ట్ డే కాబట్టి మీరు ఈవినింగ్ టైంలో వెళ్ళారంటే కొంచెం మీకు బెస్ట్ ఆఫర్ వస్తుంది అని నేను అనుకుంటున్నాను. అంటే మనకి కొంచెం బార్గెన్ చేయడానికి మేబీ టైం ఉంటుంది. వీళ్ళు నెక్స్ట్ అయితే ఇప్పుడప్పుడు ఇక్కడ పెట్టారంటండి. కొన్ని స్టాల్స్ అయితే మేము బెంగళూరు అటువైపు వెళ్ళిపోయి అక్కడ ఎగ్జిబిషన్స్లో కండక్ట్ చేస్తాము అని చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, కామన్గా చెప్తున్నాను, ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ వచ్చేసి పెయింట్కి సంబంధించి, ఈ కట్ వర్క్స్కి సంబంధించి, మిర్రర్ వర్క్కి సంబంధించి అయితే ట్రెండ్ అయితే చేంజ్ అయిపోయింది. ఇదే చాలా వరకు ఈ ప్యాటర్న్ అన్ని పార్టీ వేర్గా కూడా యూస్ చేస్తున్నారు కాబట్టి మెటీరియల్ కావాలంటే మెటీరియల్ వైజ్ ఈ స్టాల్లో ఉంది. రెడీమేడ్ డ్రెస్ కావాలన్నా సేమ్ ఇదే మీకు రెడీమేడ్ డ్రెస్లో కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది. ఇది 3000 రూపీస్ చెప్పారు మెటీరియల్, 2500కి ఇస్తాము, మీరు సెలెక్ట్ చేసుకోండి అన్నారు. నేనైతే అబ్జర్వ్ చేశానండి, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ చూస్తున్నప్పుడు ప్రతి దాంట్లో టెంప్ట్ అయిపోయి తీసుకున్నామంటే నా బిల్ అయితే చాలా డబుల్ అయిపోతుంది. సో నేనైతే నా పరంగా కంట్రోల్లో ఉన్నాను. వాళ్ళ దగ్గర కాంటాక్ట్ నెంబర్స్ ఎటు తీసుకుంటున్నాను కాబట్టి వాళ్ళకి కాల్ చేసి నేను అవసరమైతే వాళ్ళు ఎక్కడన్నా విజయవాడలో మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసే స్టాల్స్ పెట్టారు అనుకున్నప్పుడు అప్పుడు నేను ప్లాన్ చేసుకుంటాను. ఇక్కడ స్టేషనరీకి సంబంధించిన ఒక స్టాల్ అయితే ఉంది. చూస్తున్నారు కదా, చిన్ని స్పూన్స్, మనకంటే సాల్ట్ వేస్గా సంబంధించి ప్లాస్టిక్ స్పూన్స్ అవి ఉన్నాయి. ఇది చూస్తున్నారు కదా, కోమ్ అండి, దువ్వెన చాలా డిఫరెంట్గా ఉంది. ఇది ఒక స్పూన్ అండి, సాల్ట్కి సంబంధించి. నేను ఈ 2 ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఆ దువ్వెన కూడా మనకి అంటే కొంచెం వంగాలి, ఎవరికైనా కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి, కొంచెం మనకి హెయిర్ బెండ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకైతే ఆ దువ్వెన చాలా బాగుంది, చిన్నగా ఉంది. మీరు ట్రావెలింగ్కి సంబంధించి ఎక్కడన్నా క్యారీ చేయాలన్నా కూడా ఈజీగా అనిపించింది. ఇలా వుడ్కి సంబంధించి చిన్న స్పూన్స్, ప్లాస్టిక్ స్పూన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి 40 రూపీస్, 50 రూపీస్, 60 రూపీస్ రేంజ్లో ఉన్నాయి. ఇక్కడున్న అన్ని కలెక్షన్ అయితే ఆల్రెడీ నా దగ్గర నాకు తెలుసు కాబట్టి నేను ఇవేమి టచ్ చేయలేదండి. ఆ కోంబ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ సాల్ట్కి సంబంధించి ఒక చిన్న స్పూను, వుడ్కి సంబంధించి ఒక చిన్న స్పూను, అంటే నాకు సాల్ట్కిను కారానికి సంబంధించి నేనైతే సెలెక్ట్ చేసుకుని బిల్ చేశాను. 40 రూపీస్, 50 రూపీస్. అండ్ కోమ్ వచ్చేసి 150 రూపీస్ అన్నారు. ఇక్కడ కూడా బార్గెన్ లేదని చెప్పారండి, ఫిక్స్డ్ ప్రైజెస్ అన్నారు. ఒక మాట ఫిక్స్డ్ అండి, నో బార్గెనింగ్ అయితే కన్ఫర్మ్ అని చెప్పారు. సో ఇక్కడైతే నేను కోమ్ కలర్ వైజ్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. బాగున్నాయండి, దువ్వెనలు అయితే చాలా బాగున్నాయి. మీకు ఎవరికన్నా ఇది డిఫరెంట్ కలెక్షన్ మీకు ట్రావెలింగ్కి సంబంధించి కావాలి అని అనుకుంటే కూడా ఇది చూడండి, ఒకసారి ట్రై చేయండి. హెయిర్ అయితే చాలా స్మూత్గా, సాఫ్ట్గా ఉంటుంది అని చెప్పారు. సో నేనైతే ఇది చూపించాను కదా, ఈ 3 పీసెస్ అయితే తీసుకున్నాను. 150 రూపీస్, 40 రూపీస్ అండ్ అగైన్ 40 రూపీస్.
సో హ్యాండ్ బ్యాగ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి, పిల్లో కవర్స్ ఉన్నాయి, ఇలా అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి. ఆ స్టాల్ కూడా బాగానే ఉందండి. జ్యువెలరీ తర్వాత నేను నెక్స్ట్ ఆ స్టాల్లో అయితే కొంత పర్చేజ్ అయితే చేశాను. ఇక్కడ కూడా గోల్డ్కి సంబంధించి గోల్డ్తో ఉన్న ఈ ఐటమ్స్ అన్ని గోల్డ్ లుక్తో కనిపిస్తున్నాయి. ఈ స్టాల్ కూడా బాగుంది. కొంచెం ప్రైజెస్ కొంచెం హెవీగా అనిపించింది, కానీ అంటే మీకు చెప్పాను కదా ప్యాటర్న్స్ బట్టి ఉంటుందని. వారు కూడా ఆల్మోస్ట్ ఎలాగో బార్గెన్ చేస్తారు కాబట్టి ఎక్కువ చెప్తున్నారా లేకపోతే వాటి కాస్టా నాకు తెలియదు, కానీ ఇవన్నీ రోల్డ్ గోల్డ్ ఐటమే. ప్రతిది కూడా 1500 స్టార్టింగ్ రేంజ్ అండి. 2000, 2500 ఇలాగా మనకి మల్టీ కలర్లో కూడా ఇచ్చారు. ఈ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఈ గొలుసులు ఇవన్నీ కూడా బాగున్నాయి. ఇది ఏదన్నా మనకి వెడ్డింగ్ కలెక్షన్ అని చెప్పాలి. వెడ్డింగ్ కలెక్షన్ వాళ్ళకైతే ఇప్పుడు మనకి సీజన్ కూడా ఉంది కాబట్టి వాళ్ళైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రీ వెడ్డింగ్కి కానీ వాళ్ళ డ్రెస్కి సంబంధించి సేమ్ కలర్స్లో జ్యువెలరీ కావాలంటే డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది. అక్కడ ఒకసారి ట్రై చేయండి ఆ స్టాల్లో. నెక్స్ట్ ఇవి చెప్పులండి. ఇక్కడ చెప్పుల స్టాల్ కూడా పెట్టారు. మోడర్న్ బాగుంది, కానీ పెద్ద సైజ్ అయితే అవైలబుల్గా లేదు. అంటే మీకు 42 12 సైజ్తో లాస్ట్. ఇక్కడ 42 సైజు, ఇంకోటి 12 సైజ్తో అయితే లాస్ట్. బాగానే ఉన్నాయి. డిఫరెంట్ అంటే ఆ మిర్రర్ కలెక్షన్ కానీ ఆ హ్యాండ్ వర్క్ కలెక్షన్ కానీ బాగున్నాయి. చెప్పులు అయితే ఇక్కడ ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. వీళ్ళు కాస్ట్ వచ్చి వీళ్ళు కూడా సేమ్ 1800, 1500, 2000 రూపీస్ రేంజ్లో చెప్తున్నారు. అంటే మీరు 1500 స్టార్టింగ్ నుంచి 2500 వరకు తీసుకోవచ్చు. మేబీ 2000తో లాస్ట్ అండి. మీరు బార్గెన్ చేస్తే 2000 కూడా ఇచ్చేస్తారు. సో ఇలా మీకు పర్సులు కానీ ఇలా హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇలా కూడా అన్ని మిర్రర్ వర్క్తో ఉన్నాయి. కలెక్షన్ బాగుంది, చెప్పాను కదండి కలెక్షన్ బాగుంది, ప్యాటర్న్ బాగుంది. కొంచెం మెటీరియల్ వైజ్గా నాట్ బ్యాడ్ అనిపించింది. ప్రైస్ అయితే కొంచెం హెవీగానే ఉంది, చెప్పాను కదా A+ కన్వెన్షన్ కాబట్టి ఈ ప్రైస్ అయితే మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత మాత్రమే ఆ ప్లేస్కి వెళ్ళాలి. ఫైనల్ గా September 5th టీచర్స్ డే గురువులందరికీ మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలుపుకుంటూ, ఈ రోజు హాలిడే కాబట్టి పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు సరదాగా ఈ వీకెండ్ ని ఇలా మీరు ఎంజాయ్ చేస్తూ షాపింగ్ చేయండి. నచ్చితేనే పర్చేస్ చేయండి, బార్గెన్ చేయండి, అడగటంలో తప్పులేదు. సో ప్రతి గురువుకి, విద్య నేర్పించే ప్రతి గురువుకి ఈ రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓపిక చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.